హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకీ స్టడీ సర్కిల్. టుడే మనం ఈరోజు ఏపీ సెట్ 2021 ఎగ్జామ్ అనేది 31 అక్టోబర్ జరిగింది. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయని ఒక అంచనా చూద్దాం. సో ఏపీ సెట్ 2021 కట్ ఆఫ్ మార్క్స్, హౌ టు ఏపీ సెట్ కట్ ఆఫ్ మార్క్స్ క్యాలిక్యులేటెడ్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. సో ఏపీ సెట్ 2021 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2021 క్వాలిఫై మార్క్స్ ఎలా చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎగ్జామ్ ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది రాశారు చూస్తే ఏపీ సెట్ 2021 అయితే ఏపీ సెట్ అప్లై చేసింది 39,000 మెంబర్స్ అయితే అప్లై చేశారు. మెంబర్స్ అయితే అప్లై చేశారు. సో ఎగ్జామ్ అటెంప్ట్ చేసింది మాత్రం 26,000 మెంబర్సే. 26,000 మెంబర్సే ఎగ్జామ్ రాశారు. అటెంప్ట్ చేసింది మాత్రం 26,000 మెంబర్సే. సో అప్లై చేసింది మాత్రం 39,000 మెంబర్స్ ఉన్నారు. సో దీన్ని బట్టి లాస్ట్ ఇయర్ అయితే 20,000 మెంబర్స్ అప్లై చేశారు. లాస్ట్ ఇయర్ అయితే 20,000 మెంబర్సే ఎగ్జామ్ రాశారు. సో ఈ ఇయర్ 26,000 అంటే ఓవరాల్గా 6,000 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. సో దానికి తగ్గట్టుగానే మనకి కట్ ఆఫ్ అనేది కూడా ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, ఏపీ సెట్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుందంటే యాజ్ పర్ యూజీసీ రూల్స్ ప్రకారం. సో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే పేపర్ 1లో, సో 1 అంటే పేపర్ 1, పేపర్ 1, ఇది పేపర్ 2. సో పేపర్ 1కి వచ్చేసరికి 35% మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఫస్ట్ పేపర్ అనేది 50 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ కాబట్టి 35 మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి. ఫస్ట్ పేపర్లో 35 మార్క్స్ రావాలి. సో సెకండ్ పేపర్లోకి వచ్చేసరికి 35%, 200లో 35% అంటే 70 మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి. ఓబీసీ అంటే బీసీఏ, బీసీడీఈ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 30% 2 పేపర్స్లో అయితే కావాలి. సో ఫస్ట్ పేపర్లో 35% అంటే 35 మార్క్స్, సెకండ్ పేపర్లో 35% అంటే 70 మార్క్స్. సో టోటల్గా 35 + 70 105 మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే. సో ఇలా వస్తే ఏపీ సెట్ ఆల్మోస్ట్ ఎలిజిబుల్ అయినట్టే. సో నెక్స్ట్ జనరల్ కేటగిరీకి వచ్చేసరికి పేపర్ 1 అనేది 40% కంపల్సరీగా రావాలి. సో 40% అంటే 100 మార్క్స్లో 40% అంటే 40 మార్క్స్. సో 40 మార్కులు అనేది కంపల్సరీగా రావాలి. సో నెక్స్ట్ సెకండ్ పేపర్లోకి వచ్చేసరికి సెకండ్ పేపర్ కూడా 40% అనేది ఉండాలి. సో 40% అంటే 200 మార్క్స్లో 40% అంటే 80 మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి. సో 80 మార్క్స్. సో టోటల్‌గా పేపర్ 1, పేపర్ 2 2 కలిపితే 120 మార్క్స్ అనేది మనకు కంపల్సరీగా ఉండాలి. 120 మార్క్స్ వస్తే సో మనం కట్ ఆఫ్‌కి దగ్గరలో ఉన్నట్టు. ఐ మీన్ క్వాలిఫై అయినట్టు. యూజీసీ రూల్స్ ప్రకారం 40% అనేది కంపల్సరీగా ఉండాలి జనరలోళ్ళు. ఇంకో విషయం ఏంటంటే పేపర్ 1 కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు క్వాలిఫై అవ్వాలి. సో ఈ పేపర్ 1 క్వాలిఫై అయితేనే పేపర్ 2 అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. జనరల్‌గా ఇలా జరుగుతుంది. సో చూడండి ఇక్కడ సో పేపర్ 1కొచ్చేసరికి పేపర్ 1కొచ్చేసరికి 35%, 40%. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 35% ఉండాలి. ఓసీ వాళ్ళైతే 40% ఉండాలి. సో ఇలాగా 35%, 40% వస్తే ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయితేనే మనం సెకండ్ పేపర్‌లోకెళ్తాము. సో సెకండ్ పేపర్‌లో కూడా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 35% వచ్చి, జనరల్ వాళ్ళకి కూడా 40% వస్తే టోటల్‌గా 105 మార్క్స్, 120 మార్క్స్ ఇలా వస్తాయి యావరేజ్‌గా. సో ఆల్మోస్ట్ మీరు క్వాలిఫై అయినట్లే. సో కట్ ఆఫ్ అనేది ఎలా పెడతాడంటే చూద్దాం. సో కట్ ఆఫ్ అనేది ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్‌ని బట్టి. సో ఇక్కడ చూడండి. సో ఏపీ సెట్‌కి అప్లై చేసింది 39,000 మెంబర్సు. అటెంప్ట్ చేసింది మాత్రం 26,000 మెంబర్సే. సో ఇలాగా కట్ ఆఫ్ అనేది ఎలా పెడతాడంటే ప్రీవియస్ కట్ ఆఫ్‌ని ఒకసారి చూద్దాం మనం. సో ప్రీవియస్ కట్ ఆఫ్ చూసే ముందుగా అసలు రిజర్వేషన్స్ మన యూజీసీ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ ఎంతున్నాయో చూద్దాం. సో బీసీ కేటగిరీలోకి వచ్చేసరికి బీసీఏ వాళ్ళకైతే 7% మాత్రమే ఉంది. బీసీబీ వాళ్ళకైతే 10% ఉంది. బీసీసీ వాళ్ళకైతే 1%,
బీసీడీ వాళ్ళకైతే 7%, బీసీఈ వాళ్ళకైతే 4%, ఎస్సీ వాళ్ళకైతే 15%, ఎస్టీ వాళ్ళకైతే 6%. సో, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ రిమైనింగ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 100%లో ఈ రిమైనింగ్ మొత్తం పోతే మిగిలింది ఈ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ జనరల్ కేటగిరీ వాళ్ళకుంటుంది. సో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 33.33% అనేది ఉంటుంది. సో, అదే ఈ రిమైనింగ్ ఈ కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత మిగిలిన పర్సెంటేజ్ అంతా ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కింద వాళ్ళకే వస్తుంది. సో, గర్ల్స్‌కొచ్చేసరికి గర్ల్స్‌కి ప్రతి కేటగిరీలో 33% అనేది రిజర్వేషన్ ఉంటుంది. సో, ఇక్కడ బీసీఏలోకొచ్చేసరికి బీసీఏ గర్ల్స్‌కి ఈ 7%లో కూడా 33% అనేది రిజర్వేషన్ దొరుకుతుంది. సో, బీసీబీగా వాళ్ళకైతే 10%లో కూడా మళ్ళీ 33% రిజర్వేషన్ దొరుకుతుంది. సో, అంటే ఓవరాల్‌గా చూసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ 7% రిజర్వేషన్ కాక మళ్ళీ 33% ఈచ్ ప్రతి దాంట్లో 33% అనేది ఉంటుంది. సో, గర్ల్స్‌కి ఇదొక బెనిఫిట్. సో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా అంతే. వాళ్ళకుండే రిజర్వేషన్ వాళ్ళకుంటుంది. ప్లస్ జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళతో పాటు కూడా వాళ్ళు పోటీ పడతారు. సో, ఫర్ సపోజ్ ఇక్కడ బీసీఏ కేటగిరీలోకొచ్చేసరికి ఒక 100 మెంబర్స్ ఎగ్జామ్ రాశారనుకోండి. సపోజ్ ఒక 1000 మంది ఎగ్జామ్ రాశారనుకోండి. సో, 1000 మంది ఎగ్జామ్ రాస్తే, ఈ 1000 మందిలో సో, క్వాలిఫై సపోజ్ 100 మెంబర్స్ అయ్యారనుకోండి. ఈ 1000 మందిలో సపోజ్ 100 మంది క్వాలిఫై అయ్యారనుకోండి. సో, ఆ 100 మెంబర్స్ క్వాలిఫై అయితే, ఆ 100 మెంబర్స్‌లో 7% తీస్తారు రిజర్వేషను. సో, 7 మెంబర్స్‌ని తీస్తారు. ఈ 7 మెంబర్స్‌లో మళ్ళీ గర్ల్స్‌కి 33% రిజర్వేషన్ ఉంటుంది. సో, ఈ 7లో 33% పర్సెంటేజ్ అంటే నియర్లీ 2 ఆర్ 3 2 సీట్స్ గాని, 3 సీట్స్ గాని అంటే 2 ఆర్ 3 మార్క్స్ వాళ్ళకి యాడ్ అవుతాయి. సో, ఇలాగ 33% అనేది వాళ్ళకి కంపల్సరీగా ఉంటుంది. సో, ఈ 7%, 10%, 1%, 7%, 4%, 15%, 6%. సో, ఇలా ఎవరికి సంబంధించిన రిజర్వేషన్స్ అయితే వాళ్ళకున్నాయి. సో, ఏపీ సెట్ 2020 కట్ ఆఫ్ మార్క్స్‌లోకెళ్తే సో, ఇక్కడ చూడండి. ఇక్కడ జనరల్ కేటగిరీ ఇది సబ్జెక్టు. సో, సపోజ్ నేనేం చేస్తానంటే ఒక ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాను. సో, సెవెంత్ రో చూడండి. సో, ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాను. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లోకొచ్చేసరికి అన్‌రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ. జనరల్ కేటగిరీలోకొచ్చేసరికి ఎడ్యుకేషన్ 46.67% ఉండాలి. సో, మనం ప్రీవియస్‌లో చూసాము ఓపెన్ కేటగిరీ క్వాలిఫై అవ్వాలంటే 45% ఉండాలని అన్నాం. సో, ఇక్కడికొచ్చేసరికి కట్ ఆఫ్ ఎంత పెట్టాడు? 46.65. సో, 120 కంటే ఇంకా ఎక్కువ రావాలి. సో, నియర్లీ 130 అబోవ్ రావాలి. 130 అబోవ్ వస్తే జనరల్ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై అయినట్టు. సో, వుమెన్‌లోకొచ్చేసరికి 46.67 సేమ్ అలాగే ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కొచ్చేసరికి 45.33% వచ్చింది. సో, 45.33% అంటే కొంచెం తక్కువే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. సో, 45.33% అంటే వాళ్ళు రాసిన 300 మార్క్స్‌లో 45.33% వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. సో, బీసీఏలోకొచ్చేసరికి ఇక్కడ చూడండి 44%. బీసీఈ మనం యాక్చువల్‌గా చూసాం 35% వస్తే మనం క్వాలిఫై అయినట్టని. సో, చూడండి ఇక్కడ 35% వస్తే క్వాలిఫై అయినట్టు. సో, నియర్లీ 105 మార్క్స్ అన్నాం. కానీ ఇక్కడికి కట్ ఆఫ్‌కొచ్చేసరికి 44% ఇచ్చాడు. నియర్లీ 110 మార్క్స్. దగ్గర దగ్గర 100 నుంచి 120 మిడిల్‌లో ఉండే మార్క్స్ కంపల్సరీగా రావాలి. సో, ఇక్కడ 44% ఇచ్చాడు. ఇలా చూసుకుంటే బీసీబీలోకొచ్చేసరికి 45%, 42%, బీసీసీలోకొచ్చేసరికి 46.67%. సో, ఇలా కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చాడు. సో, దీన్ని బట్టి ఓవరాల్‌గా ఏం జరుగుతుందంటే, సో, ఈ కట్ ఆఫ్ అనేది మన ఎలిజిబిలిటీ మార్క్స్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. సో, 120 మార్క్స్ కదా! ఇక్కడ ఓపెన్ కేటగిరీలోకొచ్చేసరికి. సో, ఈ ఇయర్ కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి కట్ ఆఫ్ అనేది సో, 140 నుంచి 150 వరకు ఉండొచ్చు. 140-150 మధ్యలో ఉండొచ్చు. సో, ఓపెన్ కేటగిరీకొచ్చేసరికి. సో, ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకొచ్చేసరికి కట్ ఆఫ్ అనేది 130 నుండి 140 వరకు ఉండొచ్చని ఎస్టిమేషన్. నా ఎస్టిమేషన్ అయితే 140-150 ఓపెన్ కేటగిరీ. 130-140 కంపల్సరీగా ఉండాలని నా ఎస్టిమేషన్. సో, ఓవరాల్‌గా అయితే ఇది ఎంత నియర్లీ 49%.
47%. ఇక్కడికొచ్చేసరికి 47 కాదు, 46, 45 ఆర్ 46, 45 ఆర్ 46%, 45 ఆర్ 46 నియర్లీ ఆ పర్సంటేజ్లో ఉండొచ్చు. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి సో 48 నుంచి 47 నుండి 48 వరకు ఉండొచ్చు. 47 నుంచి 48 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్ అనేది. సో ఇదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.